పల్లెటూర్లు అంటేనే సంప్రదాయానికి ప్రేమానురాగానికి పట్టుకొమ్మలు. ప్రతి పల్లెటూరులో కూడా పండుగ ద్వారా ఒక చురుకైనటువంటి వాతావరణాన్ని ఉత్సాహపరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు మన పెద్దలు పండుగలను రూపకల్పన చేశారు. అలాంటి పండుగల్లో సంక్రాంతి ప్రతి పల్లెటూరులోనూ పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పండుగ. ఇవాళ సావరం గ్రామంలో ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జాతర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. జాతర అంటే మనందరికీ తెలుసు, గ్రామ దేవతని కొలుచుకునేటువంటి కార్యక్రమం. మా గ్రామ దేవతను మేము ఆడబడుచుగా భావించి పెద్ద ఎత్తున ఆమెను గౌరవించే విధంగా ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని చేస్తాం. మా ఇంటిలో ఉన్నటువంటి ఆడబడుచులందరినీ కూడా ఇవాళ దేవతా స్వరూపంగా, శక్తి స్వరూపంగా భావించి వారిని అందరినీ పిలిచి మా ఇంటికి గౌరవించేటువంటి కార్యక్రమం ఈ జాతర మహోత్సవం. దాని ద్వారా ఆడబడుచు యొక్క గౌరవాన్ని వాళ్ళ మెట్టినింటిలో మరింత ఇనుమడింపజేసే విధంగా వారి బంధువులందరినీ పిలిచి పెద్ద ఎత్తున వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం ద్వారా ఈ జాతర కార్యక్రమాన్ని జరుపుతాం. దీంట్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇమిడి ఉంటాయి. ప్రతి కార్యక్రమంలో కూడా అంతర్లీనంగా మా యొక్క సత్సంబంధాలు, మానవ బాంధవ్యాల్ని పెంపొందించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఏదైతే ఆడబడుచుని గౌరవించేటువంటి కార్యక్రమం ఉందో దానిని పెద్ద ఎత్తున ఈ గ్రామంలో మేము జరుపుకుంటున్నటువంటి జాతర కార్యక్రమం. అలాగే అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి జాతర కమిటీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం మరింత వైభవపేతంగా సుమారు 25-30 వేల మంది దర్శనం చేసుకునే విధంగా, అలాగే మా యొక్క బంధుమిత్రులందరినీ కూడా గ్రామానికి ఆహ్వానించి వారిని గౌరవించే విధంగా యొక్క జాతరని రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే గ్రామాలు, పల్లెలు పట్టుకొమ్మలని చెప్తారో బంధుత్వాలకి, అలాంటి బంధుత్వాన్ని, అలాంటి ఒక ప్రేమానురాగాన్ని పంచేటువంటి గ్రామంగా కేసావరం ఎప్పుడూ కూడా ముందంజలో ఉంటుంది. ఆడబడిని ఆదిశక్తిగా భావించేటువంటి ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, అలాగే చిన్న వయసు అయినప్పటికీ కూడా గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి రామకృష్ణ గారు ఏర్పాటు చేయనటువంటి అనేక సంప్రదాయాన్ని ఇన్వడింపజేసి ఈ తరానికి తెలియజేసేటువంటి మంచి బొమ్మల కొలువు కార్యక్రమం కానీ అలాంటి అనేక కార్యక్రమాలు ఈ యొక్క జాతరలో ఇమిడి ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఆ ముత్యాలమ్మ తల్లి వారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.